హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం మణిపూర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకని మణిపూర్ వార్తల్లో ఉంది? మనం చూస్తే ఆల్రెడీ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది అక్కడ ఉండటం, అంటే అక్కడ ఉన్నటువంటి మైటీలు, అలాగే కుకీ, జోమి, చిన్ తెగలు, వీటన్నిటికీ సంబంధించి కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రీసెంట్గా ఏమైంది అంటే రెండు డిస్ట్రిక్ట్స్, అవి ఏంటి అంటే ఫెర్జాల్ అలాగే జిరిబామ్, ఇవి రెండు మణిపూర్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ అనమాట. మరి అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్లో ఉన్న ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్స్ ఏవైతే ఉంటాయో, ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్స్, ఈ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్స్ ఏం చేశాయి అంటే అక్కడ ఒక లైన్ ఆఫ్ సపరేషన్ని తీసుకురావటం జరిగింది. లైన్ ఆఫ్ సపరేషన్ అంటే ఏంటి, ఇవన్నీ చూద్దాం. కానీ ఇక్కడ ఏంటంటే ఒక లైన్ ఆఫ్ సపరేషన్ని తీసుకొచ్చారు ఆల్రెడీ. మరి దాన్ని మానిటర్ చేయటం కోసం సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని మీరు ఇక్కడికి రండి, మానిటర్ చేయండి అన్నట్టుగా అడిగాయన్నమాట. మరి ఆ నేపథ్యంలో మనకి అసలు లైన్ ఆఫ్ సపరేషన్ అంటే ఏంటి, ఎందుకు కావాల్సి వచ్చింది అంటే ఆల్రెడీ మనకి తెలుసు మణిపూర్లో ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఈ చిన్, కుకీ, జోమి, ఈ తెగలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎస్టీ స్టేటస్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ స్టేటస్ అన్నటువంటిది ఉంది. అది కాకుండా మెయిటీలు అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ మెయిటీలకు వచ్చేసరికి ఎస్టీ స్టేటస్ అన్నటువంటిది లేదు. మాకు ఎస్టీ స్టేటస్ కావాలి అన్నట్టుగా వీళ్ళు డిమాండ్ చేయటం, దాంతో గొడవలు అన్నటువంటివి రావటం, ఎంతోమంది చనిపోవటం, ఇవన్నీ మనం చూసాం. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఏమైంది అంటే మైటీస్ ఎక్కువ అక్కడ ఉన్నటువంటి ప్లెయిన్ ఏరియాస్లో ఉంటారు, ఈ మిగతా ట్రైబల్స్ అక్కడ ఉన్నటువంటి హిల్ ఏరియాస్లో ఉంటారు. మరి హిల్ ఏరియాస్ నుంచి ప్లెయిన్ ఏరియాస్కి రాకుండా, ప్లెయిన్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు హిల్ ఏరియాస్లోకి రాకుండా, ఇందాక చెప్పుకున్నటువంటి ఈ రెండు ఏవైతే డిస్ట్రిక్ట్స్కి సంబంధించినటువంటి ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్స్ ఉంటాయో ఇవి ఒక లైన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ లైనే లైన్ ఆఫ్ సపరేషన్ అన్నటువంటిది. మరి ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, లైన్ ఆఫ్ సపరేషన్ వేరు, ఇన్నర్ లైన్ పర్మిట్ అన్నటువంటిది ఉంటుంది. ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ అన్నటువంటిది వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ అన్నటువంటిది తెలియాలి. అయితే ఇప్పుడు ఏమైంది, ఇలా లైన్ ఆఫ్ సపరేషన్ అన్నటువంటిది ఏర్పాటు చేసి అటు నుంచి అటు మూవ్ అవ్వకుండా, ఈ గొడవలు అన్నటువంటివి జరగకుండా ఇది ఒక పరిష్కారం చూపిస్తుంది. కాబట్టి దీనిని మీరు ఇక్కడ ఉండి మానిటర్ చేయండి అన్నట్టుగా వీళ్ళు పిలిచారనమాట. మరి ఈ నేపథ్యంలో అసలు ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ అన్నాం కదా, ఏంటి ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే? మన భారత రాజ్యాంగంలో ఏదైనా ఆర్టికల్ వీటి యొక్క ఏర్పాటు గురించి తెలుపుతుందా? ఇది మనకి ఇంపార్టెంట్. ఈ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అన్నటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఏంటి కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి? రాజ్యాంగబద్ధ సంస్థ. అంటే రాజ్యాంగంలో దీని గురించి ప్రస్తావించటం జరిగింది. మరి ఏ ఆర్టికల్ కింద అంటే ఆర్టికల్ 244 క్లాజ్ 1, ఆర్టికల్ 244 క్లాజ్ 1 కింద ఒక స్టేట్లో షెడ్యూల్డ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇలా ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్స్ని ఏర్పాటు చేసేటటువంటి అధికారం ఉంటుంది. అయితే ఇక్కడ 5th షెడ్యూల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, 5th షెడ్యూల్ ఏరియాస్, 5th షెడ్యూల్ మన రాజ్యాంగంలో మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అందులో 5th షెడ్యూల్ కింద ఉన్నటువంటి రాష్ట్రాల్లో గవర్నర్ ఈ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయవచ్చు. ఇది గుర్తుంచుకోవాలి. మరి ఈ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ లేదా TAC అంటాం. ఈ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ యొక్క కంపోజిషన్ ఏంటి, ఎంతమంది ఉంటారు అని చూస్తే లెస్ దాన్ 20 మెంబర్స్ అనమాట. అందులో చైర్మన్గా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారు. అతనితో పాటు మిగతా వాళ్ళు అందులో సభ్యులుగా ఉంటారు. 20కి మించి ఎక్కువ ఉండకూడదు. అంతేకాదు ఈ మొత్తం మందిలో 3/4 అక్కడ ఉన్నటువంటి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్లో 3/4 మెంబర్స్ ఇందులో భాగస్వాములుగా ఉంటారనమాట. మరి దీనికి సంబంధించి గవర్నర్కి ఎక్కువ అధికారాలు ఉంటాయి. గవర్నర్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 20 మంది కన్నా తక్కువ మంది ఉంటారన్నాం కదా. సో ఎంతమంది ఉండాలి అంటే దీని యొక్క కంపోజిషన్ ఏంటి, ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ యొక్క కంపోజిషన్ ఏంటి అన్నటువంటిది గవర్నరే నిర్ణయిస్తారు. అంతేకాదు ఎవరిని అపాయింట్ చేయాలి, ఆ అపాయింట్ చేసినటువంటి వ్యక్తులకి సంబంధించి అంటే ఇక్కడ చైర్పర్సన్ కావచ్చు, మిగతా సభ్యులు కావచ్చు, వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ చూసుకుంటారు. అలాగే వాళ్ళ మీటింగ్స్ ఏమైనా ఉన్నా
ఆ మీటింగ్స్కి సంబంధించి ఆ మిగతా వ్యవహారాలన్నీ కూడా గవర్నర్ యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతాయన్నమాట. మరి ఈ నేపథ్యంలో అసలు 5th షెడ్యూల్లో ఏ ఏ రాష్ట్రాలు ఉన్నాయి అంటే చూడండి, ఇటు హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఇది ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు అనమాట. ఇప్పుడైతే ఇందులో తెలంగాణ కూడా ఇంక్లూడ్ అయ్యింది. ఎప్పటి నుంచి? 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ జరిగినప్పటి నుంచి కూడా తెలంగాణ ఇప్పుడు 5th షెడ్యూల్ ఏరియా కింద ఉన్నటువంటి రాష్ట్రంగా అవతరించింది. ఇది కాకుండా ఛత్తీస్గఢ్, ఒడిషా, జార్ఖండ్ ఇలా వివిధ రాష్ట్రాలు ఉన్నాయి. మరి వీటితో పాటుగా మనకి ఇంకొక విషయం తెలియాలి. ఏంటి అంటే ప్రెసిడెంట్ షెడ్యూల్డ్ ఏరియాస్లో లేనటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో, షెడ్యూల్డ్ ట్రైబ్స్, మరి అలాంటి రాష్ట్రాలకి 5th షెడ్యూల్ని వర్తింపజేయచ్చు అన్నట్టుగా ఉంది. మరి అలాంటి రాష్ట్రాల్లోకి వచ్చేసరికి 3 గుర్తుంచుకోవాలి. అందులో ఒకటి వచ్చేసరికి మణిపూర్, రెండవది వచ్చేసరికి నాగాలాండ్, మూడవది వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్. సో దీనికి సంబంధించి ఎగ్జామ్లో అడిగితే మనం మిస్టేక్ చేయకూడదు. మరి ఇప్పుడు చెప్పండి, 5th షెడ్యూల్ స్టేట్స్ ఇవన్నీ అనేసి మనకి తెలుసు. మరి 6th షెడ్యూల్ అనేసి ఉంది కదా మన రాజ్యాంగంలో. మరి 6th షెడ్యూల్లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అవేంటి, వాటి యొక్క నేమ్స్ ఏంటి అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి ఎప్పుడూ ఒక క్వశ్చన్ అనేది అడుగుతూనే ఉన్నారండి. మరి ఆ నేపథ్యంలో ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ గురించి కూడా మనల్ని అడిగితే మనం ఆన్సర్ చేయగలగాలి. సో ఇది ఇవాల్టి ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.